సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అయినా శని వీరికి బలంగానే ఉన్నారు. సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతుంది. కుటుంబ స్థానం బాగుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా 6 ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి అందుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరైతే రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. అయితే సంబంధం విషయంలో జాతక వివరాలు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా జాతక పరిశీలన ఉంటే కనుక 7731881113ని సంప్రదించండి. జాతక విశ్లేషణ చేసి ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, వివాహపరంగా ఎటువంటి దోషాలు ఉంటే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. చదువు మీద శ్రద్ధ వహించాలి. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండడం, ఎటువంటి మాట ఇవ్వకుండా ఉండడం, చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే సప్తమంలో రాహు ఉండడం వల్ల ప్రతిదీను డీప్గా థింక్ చేయడం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా సాగుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. మీ నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా మీ మాట తీరు బాగుంటుంది. మనం 10 మందిలోనూ హుందాగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. కానీ పేరు మటుకి శాశ్వతంగా ఉంటుంది. దానికోసం ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఉంటుంది. ముఖ్యంగా వైద్యవతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో రాహు ఉన్నారు. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోండి. కాలం కలిసి వస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, శనివారం నాడు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజించడం, అదేవిధంగా సరస్వతి హోమం, అదేవిధంగా విద్యా గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.